హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వీడియో చూసే వాళ్ళందరూ చిన్న లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మా కాలనీలో సీతారాముల కళ్యాణం అయితే అవుతుంది. ప్రతి ఇయర్ అయితే చాలా అంటే చాలా బాగా జరుపుతారు. ఇంక ఈ సంవత్సరం అయితే ఇంకా అంతకంటే మంచిగా జరుపుతారు. చూడండి ఒకసారి మా సీతమ్మ తల్లిని, రామయ్య తండ్రిని, లక్ష్మణ స్వామిని. ఓకేనా, ఇంకా జనాలు అయితే చెప్పనవసరం లేదు. ఇంకా చాలామంది అంటే చాలామంది పబ్లిక్ అయితే వచ్చారనమాట. నేను వెళ్ళలేకపోయినా మా సార్ అయితే వీడియో తీసుకొచ్చిండనమాట. ప్రతి ఇయర్ అయితే వెళ్ళి మా ఇంటికి దగ్గరలోనే అనమాట వెళ్ళి బాగా రాములవారి కళ్యాణం అయిపోయిందాక అందరం బాగా కూర్చొని మాట్లాడుకుంటూ సరదాగా అన్నదానం అయితే అక్కడనే అన్నం తినేసి ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట. ఇంక ఈ ఇయర్ అయితే నాకు కుదరలేదు కాబట్టి ఇక నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఇక సర్జరీ జరిగింది కాబట్టి ఇంకా నేను దేవుని దగ్గరికి అంతసేపు కూర్చోవాలంటే కూర్చోలేను అనేసి అయితే వెళ్ళలేదు. మా సారు మా బాబు అయితే వెళ్ళారు కళ్యాణం చూడడానికి. ఇంకా అన్నీ అయితే అయ్యగారు వచ్చిండు రెడీ చేస్తారు అనమాట. రాముల వారిని సీతమ్మ తల్లిని తీసుకురావడానికి అయితే మా సారు కూడా వెళ్ళి తీసుకొచ్చి మండపంలో కూర్చోబెట్టిన తర్వాతనైతే ఇంక ఈ వీడియో అనమాట. జనాలు అయితే చాలామంది వచ్చేసారు. ఇంకా వచ్చే వాళ్ళు ఉంటారనమాట. కాకపోతే ఈ సంవత్సరం చాలా లేట్ అయిపోయింది. అందులో ఒకటి ఎండలు కూడా విపరీతంగా వెళ్తున్నాయి కదా. ఈ ఎండలకి పిల్లల్ని తీసుకొని పోతానైతే కూర్చోవాలంటే ఓపికే ఉండదు. ప్రతి ఇయర్ అయితే మా కాలనీలో ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు కూడా మీ కాలనీలో రాములవారి కళ్యాణం సెలబ్రేట్ చేసుకుంటారా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. మాకైతే ప్రతి ఇయర్ ఇక్కడ ఏమంటారు వినాయకుడి మండపం అనేది ఉంటుంది. ఆ మండపంలో తీసుకొచ్చి ఇంకా రాములవారి ప్రతిమల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి కళ్యాణం చేసిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఇంకా గుళ్ళో పెడతారు. మా సైడ్ అయితే ఇలా చేస్తారు. మీరు ఎలా చేస్తారు అనేది అయితే కమెంట్ చేయండి. ఇంకా అన్నదానం విషయానికి వస్తే చాలామందికి లేదనకుండానైతే ఈవినింగ్ దాకా పెట్టేస్తూనే ఉంటారు అన్నము. ఇంకా చాలా పబ్లిక్, ఇది రోడ్డుకు దగ్గర ఉంటుంది కాబట్టి పబ్లిక్ కూడా చాలా ఎక్కువ వచ్చేస్తారు ఇక్కడికి. ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాతనైతే ఇంకా పానకము, ఫుడ్డు, పప్పు అలాంటివి అయితే మనకి అరేంజ్ చేస్తారనమాట. ఇంక ఈవినింగ్ టైం కూడా మన ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు పానకం, ఇంకా పులిహార ప్యాకెట్ కూడా ఇంటింటికి సాయంత్రం అయితే తీసుకొచ్చి ఇచ్చిపోతారు. మీ సైడ్ కూడా ఇలానే ఇస్తారా లేదా చూడండి ఒకసారి. జనం ఎంతమంది వచ్చారో, ఎంత పబ్లిక్ ఉన్నారో. ఇంకా ఖాళీగా అనిపిస్తున్నాయి 2-3 చైర్లు, కానీ జనం అయితే ఫుల్గా వచ్చేసారు. మా సైడ్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు రాములవారి కళ్యాణం అయితే. మీరు ఎలా చేసుకుంటారు అనేది అయితే మిస్ కాకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మీకోసమే ఈ వీడియో ఎడిటింగ్ అయితే చేసిన. ప్లీజ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. బాయ్ మరి.